Hi students, very good morning. Today we are going to discuss the textbook grammar of the Unit 2, 10th class SSC English. Unit 2 అంటే లాస్ట్ వీడియోలో మనం యూనిట్ 2లో ఏ రీడింగ్ డిస్కస్ చేస్తున్నాం. దాని ఇయర్ డిపార్టెడ్ 1 అని. ఇది దాని కంటిన్యూషన్ అన్నమాట. ఈ వీడియో దాని కంటిన్యూషన్. సో ఇక్కడ ద డియర్ డిపార్టెడ్ 2. ఓకే, సో సమ్మరీని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కింద మీకు లింక్ ప్రొవైడ్ చేయగలను. కొంచెం ఆ లింక్ చూసుకున్న తర్వాత ఈ లెసన్ వింటే ఇంకా బాగుంటుంది. ఓకే రైట్. సో డైరెక్ట్గా నేను గ్లోజరీలోకి వెళ్ళిపోతాను, మీనింగ్స్లోకి. ఓకే రైట్. సో మీనింగ్స్, గ్లోజరీ పార్ట్. రైట్. ఫస్ట్ వన్ థ్రస్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రస్ట్? థ్రస్ట్ అంటే పుష్. థ్రస్ట్ అంటే అర్థం ఏంటి? పుష్. పుష్ ఆర్ మూవ్ క్విక్లీ. నెక్స్ట్ స్కిప్. అంటే మూవ్ విత్ జంప్స్. మన స్కిప్పింగ్ అంటాం కదా, జంప్ అన్నమాట. జంప్స్. స్మార్ట్లీ అడ్వర్బ్. అంటే ఎలిగెంట్లీ, అంటే ఇన్ క్లాసీ మేనర్, స్టైలిష్లీ, నైస్లీ, స్మార్ట్లీ అన్నమాట. నెక్స్ట్ రిట్రీట్ వర్బ్. మూవ్ అవే ఫ్రమ్ ఏ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు వెళ్ళిపోవడం అన్నమాట. మూవ్ అవే, రిట్రీట్. అప్రోచింగ్ అంటే కమింగ్ డియర్ టు సంబడి. చూడండి, ఎగ్జాక్ట్ రెండు కూడా మనం ఆపోజిట్స్ లో మనం వాడచ్చు. రిట్రీట్ ఆపోజిట్ ఏమో అప్రోచింగ్ ఆపోజిట్ ని మనం రిట్రీట్ అని రాయొచ్చు. నెక్స్ట్ గింగర్లీ అడ్వర్బ్. అంటే ఇన్ ఏ కేర్ఫుల్ వే. గింగర్లీ ఇన్ ఏ కేర్ఫుల్ వే. నెక్స్ట్ పోక్ వర్బ్. పోక్ అంటే పుష్. సాలిడ్ adjective. Firm or strong and made well. Next, what the devil phrase. ఇక్కడ what the devil అంటే old fashioned way of showing annoyance or displeasure. అంటే బాధపడుతున్నట్టు లేకపోతే హ్యాపీగా లేకపోయినా అటువంటి దాన్ని ఉపయోగించడానికి, చెప్పడానికి వాట్ ద డెవిల్ అంటారు. దిస్ ఫ్రేజ్ ఇస్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. ఇది ఎక్కువ క్వశ్చన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు, వాట్ ద డెవిల్ అంటారు. నెక్స్ట్ టామ్ ఫులరీ అంటే నౌన్. ఫులిష్ ఆర్ సిల్లీ బిహేవియర్. నెక్స్ట్ టుక్ బై సర్ప్రైజ్. ఇడియోమ్. టుక్ బై సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్డ్ సంబడి. హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ సో దట్ సంబడి స్లైట్లీ షాక్డ్. సపోజ్ ఇప్పుడు సడన్ గా నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. సో సడన్ గా మీ ఇంటికి వచ్చి ఐఎమ్ సో అండ్ పరిచయం చేసుకున్నాను. మనకు ఫీలింగ్స్ ఉంటాయి చూడండి, షాకింగ్ ఫీలింగ్స్ అన్నమాట. దాన్నే టుక్ బై సర్ప్రైజ్ అంటారు. నెక్స్ట్ ఏ జనరల్ ఇది కామన్ ఇంటర్జెక్షన్. అది ఏ అంటే ఏ రిక్వెస్ట్ ఫర్ పిటిషన్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఎవర్ జస్ట్ సెట్. సపోజ్ నువ్వేదో చెప్పావు, నేను దానికి ఏ అన్నాను అంటే అదేంటి అన్నమాట, కన్ఫర్మేషన్ చేసుకోవడం అనమాట. అంటే లేదా మళ్ళీ రిపీట్ చెయ్యి అని చెప్పడం. సో ద సౌండ్ దట్ పీపుల్ మేక్ వెన్ దే ఆర్ డిసైడింగ్ వాట్ టు సే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ వాట్ ద డికెన్స్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఇన్ఫార్మల్. వాట్ ద డికెన్స్ అంటే యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ టు షో దట్ యు ఆర్ అనాయిడ్ అండ్ సర్ప్రైజ్. సేమ్ ఇంతకు మనం చూసిన చూడండి, వాట్ ద డెవిల్, సేమ్ మీనింగ్ ఇక్కడ కూడా వస్తుంది. వాట్ ద డికెన్స్ అగైన్ సార్ నేను బాధపడ్డాను లేకపోతే నేను ఫీల్ అయ్యానని చెప్పడానికి అనమాట. వాట్ ద డికెన్స్. నెక్స్ట్ హర్త్ నౌన్. అంటే ద ఫ్లోర్ అట్ ద బాటమ్ ఆఫ్ ఫైర్ ప్లేస్.
అంటే మనం మంట చూడండి, మన ఫారినర్స్ ఎక్కువ మంట పెడతా ఉంటారు కదా, ఆ కింద ప్లేస్ అనమాట హర్త్. ఓకే, ఆ ఫైర్ ప్లేస్ కి కింద ఉన్న ప్లేస్ అనమాట. నెక్స్ట్ అమ్ అంటే ఇక్కడ దెమ్ అనే మీనింగ్ అనమాట, దెమ్ అనే మీనింగ్. నెక్స్ట్ స్ట్రెచ్ అంటే మేక్ సంథింగ్ లాంగర్ ఆర్ వైడర్. ఓకే, నెక్స్ట్ స్నాచ్ అంటే టేక్ సంథింగ్ క్విక్లీ ఆర్ రఫ్లీ, స్నాచింగ్ అనమాట, స్నాచింగ్ ద గోల్డ్ అంటారు కదా, రఫ్ గా తీసుకోవడం. నెక్స్ట్ పుట్ ఆన్ అంటే ఫ్రేజల్ వర్బ్, ఇది ఫ్రేజల్ వర్బ్ అంటే వేర్ వేసుకోవడం. డెలికేట్ అంటే యాడ్జెక్టివ్, అది డెలికేట్ యాడ్జెక్టివ్. సో సెన్సిబుల్, ఫైన్, డెలికేట్ అంటే సెన్సిబుల్ ఆర్ ఫైన్. స్టెప్పింగ్ ఇంటూ వర్బ్, గెటింగ్ సంథింగ్. నెక్స్ట్ ఐ డోంట్ కాల్ దాట్ such haste. That Mrs. Jordan says that it is not fine or sensible for the Slaters to take the slippers without waiting until father really dies. అంటే ఏంటి దాని మీనింగ్ అనమాట. ఐ డోంట్ కాల్ దట్ సచ్ హేస్ట్ అంటే అతను చనిపోకుండా అతని చెప్పులు దొంగతనం చేయడం అనేది దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ హేస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్. హేస్ట్ అంటే స్పీడ్ ఇన్ డూయింగ్ సంథింగ్. Okay, so speed in doing something, especially because, okay, thank you. Because you do not have enough time. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ you do not have enough time. Okay, ఇది you do not. Next మళ్ళీ ఇది కూడా ఇంటర్జెక్షన్, అంటే యూజ్ టు ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్, ఫియర్ ఆర్ జాయ్. ఏదన్నా ప్రవక్తడు ఏదో చెప్పాడు, మనం అంటాం, అదేంటి బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ అనమాట. అది సర్ప్రైజా లేకపోతే ఫియరా లేకపోతే జాయ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ విండిక్టివ్ విస్పర్, ఇది కొంచెం నోట్ చేసుకోండి. విండిక్టివ్, VINDICTIVE, విండిక్టివ్ విస్పర్. Talking about someone in a harsh, hasty manner. Next head, noun. ఇక్కడ హెడ్ నౌన్ అంటే అర్థం, యాక్చువల్ హెడ్ అంటే తల, బట్ యాజ్ పర్ ద లెసన్ ప్రకారం ఇక్కడ హెడ్ అంటే హెడ్ ఏక్. నెక్స్ట్ అంటే ఇంటర్జెక్షన్. సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ప్లెజర్, అడ్మైరేషన్ ఆర్ సింపతి, అంటే ఆనందాన్ని కానీ లేకపోతే గౌరవభావం కానీ లేకపోతే దయ చూపించడం కానీ చెప్పడం కూడా నెక్స్ట్ ఇన్ మార్నింగ్ అంటే బ్లాక్ ఆర్ డార్క్ క్లోత్స్ worn as a sign of grief at somebody death. అంటే బాధపడడానికి, అంటే చనిపోవడానికి సూచనగా వేసుకునే డ్రెస్ అనమాట, బ్లాక్ అని డార్క్ క్లోత్స్ వేసుకోవడం అనమాట. నెక్స్ట్ చకిల్ అంటే లాఫ్ క్వైట్లీ. నెక్స్ట్ ఎట్ ఏ లాస్ ఇడియోమ్, ఇది పజిల్డ్. ఎట్ ఏ లాస్ అంటే పజిల్డ్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్, యూజ్ టు ఎక్స్ప్రెస్ హెసిటేషన్ ఆర్ అన్సర్టనిటీ, అంటే ఏం చెప్పాలి తెలియకపోవడం, అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవడం అంటారు అనమాట. నెక్స్ట్ ప్రాంప్టింగ్ అంటే రిమైండింగ్ ద డైలాగ్ ఆర్ వర్డ్స్. ప్రాంప్టింగ్ అన్నప్పుడు చాలా అంటూ ఉంటాం, అంటే ప్రాంప్టింగ్ అనమాట, అంటే గుర్తు పెట్టుకోవడం. ఓకే, ప్రాంప్టింగ్. నెక్స్ట్ స్పెక్టాటర్స్ అంటే పర్సన్ హు ఆర్ వాచింగ్ ద ఈవెంట్, ఆడియన్స్ అన్నట్టు, ఆడియన్స్. నెక్స్ట్ ఏ ఇంటర్జెక్షన్, యూజ్ టు ఎక్స్ప్రెస్ డిస్ట్రెస్ ఆర్ రిగ్రెట్, అంటే ఏమైంది బాధ చూపించడం, ఓకేనా, డిస్ట్రెస్. నెక్స్ట్ డ్రాట్ ఇంటర్జెక్షన్, యూజ్ టు ఎక్స్ప్రెస్ అనాయన్స్, డ్రాట్ అంటే బాధను ఎక్స్ప్రెస్ చేయడం అనమాట, డ్రాట్. నెక్స్ట్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇడియోమ్, ఇది యాజ్ బ్యాడ్ యాజ్ లేకపోతే యాజ్ సేమ్ యాజ్, ఇలా మోర్ ఆర్ లెస్ ద సేమ్ యాజ్ సంథింగ్ బ్యాడ్. నెక్స్ట్ క్వైట్ QUIET, క్వైట్, మేకింగ్ వెరీ లిటిల్ నాయిస్, క్వైట్.
డబల్ ఫేస్డ్ యాడ్జెక్టివ్ ఇది. అంటే హిపోక్రిటికల్ ఆర్ డిసీట్ఫుల్, డిస్ఆనెస్ట్, మోసం చేయడం. ఓకే, ఆనెస్ట్గా లేకుండా ఉండడం. నెక్స్ట్ పూర్ క్రీచర్ ఆర్ క్రియేచర్. సో సమ్వన్ హూ డిజర్వ్స్ ఎ పిటీ, ఏ వేస్ట్ఫుల్, ఏ ఫూలిష్ పర్సన్. పూర్ క్రీచర్ అంటే ఏ ఫూలిష్ పర్సన్ చెప్పొచ్చు. నెక్స్ట్ థంపింగ్ అంటే హిట్టింగ్ హార్డ్. థంపింగ్ అంటే హిట్టింగ్ హార్డ్ అంటే ఇలా థంపింగ్. ఓకే, నెక్స్ట్ డామిట్ DAMN ఇది, DAMN డామిట్ ఇంటర్జెక్షన్. అండ్ ఎక్స్క్లమేషన్ ఆఫ్ డిస్ప్లెజర్ ఆర్ అనాయన్స్ అంటే బాధ చూపించడం. ఓకేనా. నెక్స్ట్ స్నీక్ అంటే వర్బ్, అంటే గో సీక్రెట్లీ ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ బీయింగ్ సీన్ అంటే కనబడకుండా దాక్కోవడం, స్నీక్. నెక్స్ట్ హష్ వర్బ్, బీ క్వైట్, స్టాప్ టాకింగ్, ఓకే మాట్లాడద్దు, హష్ ఆర్ హుష్ అంటారు, హుష్. నెక్స్ట్ గేజ్ లుక్ ఫిక్స్డ్లీ, ఎలా చూడడం, లుక్ ఫిక్స్డ్లీ. నెక్స్ట్ ఓహో ఇంటర్జెక్షన్, యూజ్డ్ ఫర్ షోయింగ్ దట్ యు ఆర్ సర్ప్రైజ్డ్ ఇన్ ఏ హ్యాపీ వే అంటే ఆనందంతో ఆశ్చర్యపడ్డాం అనమాట. నెక్స్ట్ ఇన్ బ్లాక్ ఫ్రేజ్, ఇన్ డార్క్ ఆర్ బ్లాక్ క్లోత్స్ యాజ్ ఎ సైన్ ఆఫ్ మార్నింగ్ ఇట్ సంబడీస్ డెత్. ఇక్కడ ఇన్ బ్లాక్ అంటే నల్ల బట్టలు వేసుకొని సంతాపం సూచించడం అనమాట. నెక్స్ట్ రెజ్యూమ్ అంటే కంటిన్యూ. నెక్స్ట్ సాబింగ్ అంటే వర్బ్, అంటే క్రై నాయిస్ని గట్టిగా యాడ్ అవ్వడం, టేకింగ్ సడన్ షార్ప్ బ్రీత్స్. నెక్స్ట్ టేక్ లాంగ్ అంటే టేక్ మచ్ టైం, ఎక్కువ టైం తీసుకోవడం. నెక్స్ట్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అంటే ఇక్కడ ప్రాపర్టీ, ఇది ఫ్రేజ్, ఇది బిట్స్ ఆఫ్ థింగ్స్ అనేది ఫ్రేజ్, ఇక్కడ దాని మీనింగ్ అంటే ప్రాపర్టీ. నెక్స్ట్ విల్ అంటే ఇక్కడ జనరల్ మన టెన్సెస్లో వచ్చే ఫ్యూచర్ సూచించే విల్ కాదు ఇది. ఇక్కడ విల్ అంటే వీలునామా అంటాం, అంటే లీగల్ డాక్యుమెంట్ దట్ సేస్ వాట్ ఈస్ టు హ్యాపెన్ టు సంబడీస్ ప్రాపర్టీ ఆఫ్టర్ హిస్ ఆర్ హెర్ డెత్, వీలునామా. నెక్స్ట్ హౌ డస్ దట్ స్ట్రైక్ యూ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మై డిసిషన్, నేను ఒకటి అనుకున్నాను దాని మీద నీ డిసిషన్ ఏంటి. ఆర్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై ఐడియా, లేకపోతే ఈ ఐడియాతో నీకు ఏమనుకుంటున్నావు, హౌ ఈజ్ మై డిసిషన్ అని చెప్పడం అనమాట. నెక్స్ట్ స్ట్రైక్ అనేది వర్బ్, కమ్ ఇన్ టు సంబడీస్ మైండ్ సడన్గా గుర్తు రావడం అనమాట. నెక్స్ట్ ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్, ఇట్స్ ద రైట్ టైమ్ టు కమ్ అంటే కరెక్ట్ టైంకి వచ్చేవని చెప్పడం అనమాట. ఫ్యాన్సీ అంటే వాంట్ ఆర్ ఫీల్ అవడం అంటే ఆ విధంగా ఫీల్ అవడం, ఆ విధంగా అది కావాలి అని ఫీల్ అవడం అనమాట. నెక్స్ట్ పుట్అప్ విత్ ఫ్రేజల్ వర్బ్, ఇది పుట్అప్ విత్ అంటే ఫ్రేజల్ వర్బ్. బేర్ ఆర్ లుక్ ఆఫ్టర్ ఆర్ ట్రీట్, భరించడం, పుట్అప్ విత్ అంటే భరించడం. నెక్స్ట్ అవుట్ ఆఫ్ సెన్సెస్ ఫ్రేజ్, ఇది అవుట్ ఆఫ్ సెన్సెస్ అంటే సిల్లీ అండ్ సెన్స్లెస్, క్రేజీ పీపుల్, ఇర్రేషనల్ అంటే మైండ్ పనిచేయట్లేదు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ కన్స్టర్నేషన్ అంటే వర్రీడ్ సాడ్ ఫీలింగ్ ఆఫ్టర్ రిసీవింగ్ అన్ అన్ప్లెజెంట్ సర్ప్రైజ్. అంటే బాధపడు, ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది, ఒక సర్ప్రైజ్ జరిగింది బట్ అది బ్యాడ్గా జరిగింది దాన్ని బాధపడ్డా అనమాట. నెక్స్ట్ కీప్ అంటే వర్బ్, ఓన్ అండ్ మేనేజ్, రింగ్ ఓ బెల్స్, ద నేమ్ ఆఫ్ ఎ రెస్టారెంట్. ఏ గుడ్ వైల్ అంటే ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఆర్ లాంగ్ టైమ్. బర్డెన్ రెస్పాన్సిబిలిటీ దట్ కాజెస్ ఆర్ వరీ ఆర్ డిఫికల్టీ, బర్డెన్గా ఫీల్ అవడం అన్నమాట. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ అంటే టేకెన్ కేర్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్, నెక్స్ట్ సెరమనీ అంటే ట్రెడిషనల్ అకేషన్, ఇక్కడ మనకి సెరమనీ అంటే లెసన్ ప్రకారం ఇక్కడ మ్యారేజ్. హ్యాండియర్ యాడ్జెక్టివ్, అది ఈజియర్ అంటే ఈజియర్. ఓకే, నెక్స్ట్ కాంప్రహెన్షన్లోకి వెళ్దాం, క్వశ్చన్ ఆన్సర్స్ మనం మాట్లాడుకుందాం. జస్టిఫై ద వ్యూ దట్ హస్బెండ్స్ ఆఫ్ మిసెస్ లేటర్ అండ్ మిసెస్ జోర్డన్ ఆర్ మెన్ విత్ నో ఇండివిజువాలిటీ.
సో ఇప్పుడు మిసెస్ స్లేటర్ అండ్ మిసెస్ జోర్డన్ వాళ్ళ హస్బెండ్స్ కోసం మనం మాట్లాడితే వాళ్ళకి అసలు ఇండివిజువాలిటీ ఉందా, లేకపోతే వాళ్ళ వైఫ్లు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారా, అంటే వాళ్ళకి ఓన్గా డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందా, తీసుకుంటున్నారా అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఫ్రమ్ ద బిహేవియర్ ఆఫ్ ద హస్బెండ్స్ మిసెస్ స్లేటర్ అండ్ మిసెస్ జోర్డన్. అంటే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే దే ఆర్ మెన్, వారు మగవాళ్ళే, వారి పురుషులే, వాళ్ళ హస్బెండ్సే, బట్ విత్ నో ఇండివిజువాలిటీ. అంటే వాళ్ళకంటే వాళ్ళ ఓన్గా ఐడియాస్ ఏం తీసుకోవట్లేదు, వాళ్ళ ఓన్గా డిసిషన్స్ ఏం తీసుకోవట్లేదు. లైక్ దేర్ గ్రీడీ వైఫ్ దే ఆల్సో బిహేవ్ ఫులిష్లీ. అంటే వాళ్ళ అహంకారమైన భార్యలాగే వాళ్ళు కూడా సేమ్ అలాగే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఓకేనా, దాంట్లో ఇంకా కొత్త ఏం లేదన్నట్టు. నెక్స్ట్ డిస్కస్ ద ఐరనీ ఇన్ ద టైటిల్ ద డియర్ డిపార్టెడ్. అంటే ద డియర్ డిపార్టెడ్ అన్న టైటిల్లో ఉన్న సాడ్నెస్ ఏంటి, అసలు ఎందుకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఐరనీ ఆఫ్ ద టైటిల్ ఏంటంటే ద గ్రాండ్ ఫాదర్ ఈజ్ నాట్ డియర్ టు ఎనీవన్. అంటే గ్రాండ్ ఫాదర్ ఇక్కడ తాత ఎవరికి దగ్గర వాడు కాదు, అంటే ఎవరు ఆయన దగ్గర చేసుకుంటలేదు, అంటే ఎవరు ఆయన్ని ప్రేమించట్లేదు. దే ఓన్లీ వాంటెడ్ ఈజ్ ప్రాపర్టీ. అందరికి ఏం కావాలి, అతని ద్వారా వచ్చిన ప్రాపర్టీ మాత్రమే కావాలి. దే ఆల్సో కర్స్ హిమ్, కర్స్ అంటే శాపం, ఫర్ నాట్ పేయింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ హీఈస్ ఆల్సో నాట్ డెట్ టు బి డిపార్టెడ్. ఏంటది, వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలేనందుకు వాళ్ళు శాపం పెడుతున్నారు. ఇంకోటి ఏంటి, మళ్ళీ ఎందుకు బతికాడు, బతికితే చచ్చిపోతే బాగుంది కదా అనే ఫీలింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఐరనీ ఆఫ్ ద ప్లే. ఇది చాలా సాడ్ సిచ్యువేషన్ అనమాట. ఇన్ దిస్ ప్లే మనీ ఈజ్ ద డియర్ టు బోత్ సిస్టర్స్. ఇద్దరికి కావాల్సిన ఏంటంటే మనీ కావాలి. బట్ ద ట్రూత్ రివీల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏబుల్ ద మనీ ఓన్లీ డిపార్టెడ్ ఫ్రమ్ దమ్. బట్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే మనీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. డిపార్ట్ అంటే వెళ్ళిపోయింది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. The title of the play, The Dear Departed, is ironical. The departed, Abel Merriweather, is not bit dear or precious to them. The only thing the sisters are interested in this is the money or valuables he owns. The ironic statements make the readers think. సో వాళ్ళందరూ డబ్బులు ఇష్టపడుతున్నారో ఆయన ఇష్టపడట్లేదు. అది మనకి ఎవరైతే ఈ లెసన్స్ చదువుతూ ఉంటారో, ఎవరైతే ఈ స్టోరీ చదువుతూ ఉంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆలోచించాలి, నిజంగా మనీ అనేది ఎంత ఇంపార్టెంటా పర్సన్స్ కన్నా. వైల్ ద మోర్ థింక్ ద మోర్ దే రియలైజ్ ద ఐరనీ క్రిటిసైజెస్ అవర్ బేసిక్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే నిజంగా మనలో ఉన్న మనలో ఉన్న మానవత్వాన్ని ఇది క్వశ్చన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ద టూ సిస్టర్స్ గేవ్ టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది అంటే సిస్టర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది, ఫాదర్ చూసుకుంటాను అని చెప్పడానికి ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్పండి అంటున్నారు. ద ఫాలోయింగ్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ద టూ సిస్టర్స్ గేవ్ టు కీప్ దేర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మిస్సెస్ జోర్డన్ అంటుంది, యు నో ఫాదర్ ఇస్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్, వీ వుడ్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్. మిస్సెస్ జోర్డన్ ఏమంటుంది, ఫాదర్ మీరు మా దగ్గరికి చాలా కాలం అయింది, మేము మిమ్మల్ని కంఫర్ట్గా చూసుకుంటాము, బాగా చూసుకుంటాము మిస్సెస్ జోర్డన్ అంటుంది. మిస్సెస్ స్లేటర్ ఏమంటుంది, నో అలా కాదు, హీ హాజ్ నాట్ బీన్ విత్ అస్ యాజ్ హీ వాజ్ విత్ యూ. నీ దగ్గర ఉన్నంత కాలం మా దగ్గర లేడు, కాబట్టి మేమే ఫాదర్ చూసుకుంటాం. మిస్సెస్ జోర్డన్ ఏమన్నా మళ్ళీ ఐ మే బి రాంగ్, ఓకే మేబీ నేను తప్పై ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్ ఈస్ హ్యాపెండ్ టుడే. విత్ అంటే ఎంత జరిగిన తర్వాత ఫాదర్ నీతో ఉంటాడని చెప్పి నేను అనుకుంటలేదు. మిస్సెస్ స్లేటర్ ఏమంది, ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఫాదర్ నేను ఏమైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ షూర్ ఐఎమ్ సారీ ఫర్, దయచేసి నన్ను క్షమించండి. మిస్సెస్ జోర్డన్, అండ్ ఐ కాంట్ సే మోర్ దెన్ దట్ టూ, నేను కూడా అంతకుమించి ఏం చెప్పలేను, ఫాదర్ నేను కూడా ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను కూడా క్షమించండి అని చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ డస్ ద స్పాట్ బిట్వీన్ ద ఓల్డ్ మ్యాన్స్ డాటర్స్ లీడ్ టు ఫాదర్ డిస్కవరింగ్ ద ట్రూత్. అంటే స్పాట్ అంటే ఇక్కడ మధ్య డిస్కషన్, గొడవలు వచ్చాయన్నమాట. గొడవ అంటే వాళ్ళిద్దరు కూతుర్లు గొడవ పడ్డం చూసి వాళ్ళ ఫాదర్కి ఫైనల్ ఏం అర్థమైంది. మిస్ ఏబుల్ మెరివెదర్ రికగ్నైజెస్ హిస్ బ్యూరో అండ్ వాంట్స్ టు ద రీజన్ ఫర్ ఇట్స్ షిఫ్టింగ్. ఆ బ్యూరో ఎందుకు షిఫ్ట్ చేశారు అనేది ఆయన తెలుసుకోవాలనిపించింది. నెక్స్ట్ మిస్సెస్ స్లేటర్ హెస్ ఆల్రెడీ టోల్డ్ హర్ సిస్టర్ దట్ ద బ్యూరో బిలాంగ్ టు దెమ్. మిస్సెస్ స్లేటర్ ఏం చెప్పింది, ఆల్రెడీ ఏం చెప్పింది, ఆ బ్యూరో నాదే అని చెప్పింది అనమాట. దిస్ లైఫ్ అదొక చిన్న అబద్ధం చాలు టు సెట్ టంగ్స్ వ్యాగింగ్ అండ్ టెంపర్స్ ఎస్కలేటింగ్. అంటే వాళ్ళిద్దరు టంగ్స్ వ్యాగింగ్ అంటే డబుల్ టంగ్ మాట్లాడుతున్నారు, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
అండ్ టెంపర్స్ ఎస్కలేటింగ్ అని పెరిగిపోవడం, వాళ్ళ బిహేవియర్ అనేది వాళ్ళ బిహేవియర్ అనేది చెడ్డగా మారిపోతుంది, అంటే వాళ్ళ ఆశ పెరిగిపోతుంది అని చెప్పడం. మిసెస్ జోర్డన్ అక్యూజెస్ హర్ సిస్టర్ ఆఫ్ స్టీలింగ్ హర్ ఫాదర్స్ థింగ్స్, థింకింగ్ హిమ్ టు బి డెడ్. మిసెస్ జోర్డన్ తిట్టింది అనమాట వాళ్ళ సిస్టర్ని, స్లేటర్ని. ఫాదర్ చనిపోయాడు అనుకున్నావా, చనిపోయాడు అనుకుని ఫాదర్ థింగ్స్ అని నువ్వు తీసుకున్నావా అంటుంది. దట్ ఈస్ వెన్ షేబుల్ డిస్కవర్స్ దట్ దే హ్యాడ్ గ్యాదర్డ్ దేర్ ఫర్ ద అఫీషియల్ మార్నింగ్ ఆఫ్ హిస్ డెత్. అప్పుడు వాళ్ళ ఫాదర్కి అర్థమవుతుంది, ఓకే నేను చనిపోయాను అనుకుని వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు, దానికోసం వీళ్ళు గ్యాదర్ అయ్యారు అని చెప్పి ఫాదర్కి అప్పుడు అర్థమైంది అనమాట. నెక్స్ట్, లిస్ట్ ద కామిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్. అంటే ఇందులో కామెడీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. There are many comic elements in the play that were departed. All elements in this play are sarcastic. సర్కాస్టిక్ అంటే ఎత్తి చూపడం అన్నట్టు అనమాట, అంటే కొంచెం కామెడీ టైప్ లో ఉంటాయి అవన్నీ. సో అవన్నీ ఏంటంటే కామెడీ ఎలిమెంట్స్ ఇన్ ద ప్లే ఆర్ ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మిసెస్ స్లేటర్ టు హర్ డాటర్ విక్టోరియా టు చేంజ్ హర్ డ్రెస్. ఫస్ట్ మిసెస్ స్లేటర్ వాళ్ళ కూతురికి ఇన్స్ట్రక్ట్ చేయడం, అర్జెంట్ డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పడం. ద వే ద స్లేటర్ స్టోన్స్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ యొక్క వస్తువుల్ని స్లేటర్ దొంగలించడం. సి ద యాటిట్యూడ్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఓవర్లుకింగ్ ఆఫ్ దేర్ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు చెల్లెళ్ళ సిస్టర్స్ ఉన్న యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్. నెక్స్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద టూ హస్బెండ్స్ వితౌట్ ఇండివిజువాలిటీ. ఇక్కడ హస్బెండ్స్ లో ఏమి ఇండివిజువాలిటీ కనబడలేదు, వాళ్ళ ఓన్ డిసిషన్స్ ఏం తెలియట్లేదు. నెక్స్ట్ ద జోర్డన్స్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ టీ బట్ నాట్ సీయింగ్ ద డెడ్ బాడీ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ డెడ్ బాడీని చూడకుండా వాళ్ళు టీ తాగడం అనమాట. అక్కడ అడుగుతారు చలక ఫస్ట్ డెడ్ బాడీని చూస్తావా లేకపోతే టీ తాగుతావా అంటే ఫస్ట్ టీ తాగుతావు అంటారు, ఓకేనా. నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ ప్రిపేరింగ్ ఎ లిస్ట్ ఆఫ్ అసెట్స్ టు డిస్ట్రిబ్యూట్ దమ్ ఈవెన్లీ బిట్వీన్ ద టూ ఫ్యామిలీస్ బిఫోర్ ద ఫ్యూనరల్. సో వాళ్ళందరూ అసెట్స్ రాసుకుంటారు అనమాట, అంటే ఇద్దరికి మధ్యన కరెక్ట్గా ఏం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము అనేది వాళ్ళు రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసుకుంటే ద స్పాట్ బిట్వీన్ ద టూ సిస్టర్స్, ఇద్దరు సిస్టర్ మధ్యన గొడవ, ఓకేనా, వాళ్ళ గొడవ అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద టూ సిస్టర్స్ టు కీప్ దర్ ఫాదర్ ఇన్ దేర్ కేర్. అంటే ఎప్పుడైతే ఆయన బతుకున్నాడు లేకపోతే నన్ను ఎవరైతే కేర్ తీసుకుంటారో వాళ్ళకి నా సంపాదన అంత ఇస్తాను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అనమాట, నా దగ్గర అంటే నా దగ్గర అని ఆర్గ్యుమెంట్ చేసుకోవడం. అది కూడా మనకి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ద డిసిషన్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ టు హ్యావ్ రీమ్యారేజ్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఆ ఓల్డ్ ఏజ్ లో మళ్ళీ ఆయన మ్యారేజ్ చేసుకుంటాను అనడం అనేది కూడా మనకి చాలా హాస్యాస్పదంగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, సో సిక్స్త్ క్వశ్చన్, ఇన్ వాట్ వే ఈస్ ద ప్లే ద డియర్ డిపార్టెడ్ ఏ కామెంటరీ ఆన్ ద హాలోనెస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్. హాలోనెస్ అంటే ఎంప్టీనెస్ అన్నమాట, ఖాళీ, డొల్ల. అంటే ఇక్కడ మనుషుల మధ్య ఉన్న సంబంధంలో ఎటువంటిది మనకు కనిపిస్తుంది, అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అంటే సంబంధాలు అసలు వాల్యూ ఉందా అనేది మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అసలు ఏంటి వాట్ ఈస్ ద వే అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో బోత్ ద ఫ్యామిలీస్ నెగ్లెక్ట్ దేర్ డ్యూటీస్. రెండు కుటుంబాలు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయారు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ హర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ మీద ఉండాల్సిన రెస్పెక్ట్ కానీ ఆ కేర్ కానీ వాళ్ళందరూ కూడా మర్చిపోయారు, నెగ్లెక్ట్ చేశారు. మర్చిపోవడం కదా, నెగ్లెక్ట్ చేశారు. అంటే దే స్టార్ట్ ఫైటింగ్ ఓవర్ హిస్ అసెట్స్. అతను సంపాదించిన ఆస్తుల కోసం వాళ్ళు ఫైట్ చేసుకున్నారు తప్ప వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీని ముందు బరీ చేయాలి అని వాళ్ళు అనుకోలేదు. మిసెస్ లేటర్ టేక్ యర్ ఫాదర్ స్లిప్పర్స్ అండ్ క్విక్లీ రీప్లేస్ హిస్ బ్యూరో విత్ అన్ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్. సో ఫాదర్ స్లిప్పర్స్ తీసుకుంది, ఆ బ్యూరో కింద పెట్టింది, దాన్ని తన దగ్గర ఉన్న డ్రాయర్ తోటి రీప్లేస్ చేసింది అనమాట. సో దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ద ఆబిచ్యువరీ నోట్. అంటే వాళ్ళు ఏమి రాయాలి, చనిపోయిన తర్వాత ఏం పబ్లిష్ చేయాలి అని అనుకున్నారు తప్ప ఆయన బరీ చేయాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి. మిసెస్ జోర్డన్ ఆల్సో ఇన్సిస్ట్ ఆన్ మేకింగ్ లిస్ట్ ఆఫ్ దర్ ఫాదర్ అసెట్స్ సో దట్ దే కెన్ డివైడ్ ఇట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ద ప్లే దేర్ ఆర్ విజిట్లీ ఎక్స్ప్రెస్ ద హాలోనెస్ అండ్ వ్యాక్యూటీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్. ఈ ప్లేలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, అంటే ఎటువంటి హ్యూమన్ రిలేషన్స్ లో మనం బతుకుతున్నాం, మన అసలు మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరో అన్నట్టు గ్రేట్ పర్సన్ చెప్తాడు, మనుషుల మధ్య ఉన్న సంబంధాలన్నీ డిపెండ్స్ ఆన్ మనీ అన్నమాట. అందరి మధ్య ఉన్న ఫినాన్షియల్ పరంగానే సంబంధాలు ఉంటాయి తప్ప అదర్ దాన్ ఫినాన్స్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ అని ఒక గ్రేట్ పర్సన్ అంటాడు. సో అది మనకి ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద 3 things దట్ ద ఫాదర్ ప్లాన్స్ టు డూ ఆన్ మండే నెక్స్ట్. మరి మండే ఫాదర్ ఏం ప్లాన్ చేసుకుంటాడు
అంటే అతను అంటాడు మండే నేను ఏ విధంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అంటాడు. అక్కడ తీసుకున్న 3 డిసిషన్స్ ఏంటి? సో అక్కడ ఆన్సర్ చూస్తే ద 3 థింగ్స్ దట్ ద ఫాదర్ ప్లాన్స్ టు డన్ మండే నెక్స్ట్ ఆర్, ఫస్ట్ వన్ టు సీ ద లాయర్ టు ఆల్టర్ హిస్ విల్, లాయర్ని పిలిచి విల్ చేంజ్ చేయాలి, వీల్ నామా చేంజ్ చేయాలని. సెకండ్ వన్ టు పే హిస్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలని. థర్డ్ వన్ టు మ్యారీ విడో షారాక్ అట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. ఇక్కడ విడో అంటే భర్త కోల్పోయినటువంటి ఆ షారాక్ని సెయింట్ ఫిలిప్స్ చర్చ్లో పెళ్లి చేసుకుందామని, ఆ హోటల్ పేరు కూడా ఉంది రింగో బెల్స్, అక్కడ పెళ్లి చేసుకుందాం అని చెప్పి మూడోది అనమాట. సో ఇఫ్ ద ఫాదర్ డస్ ఆల్ దీస్ 3 థింగ్స్ ద డాటర్స్ విల్ లూజ్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద షేర్ ఇన్ దర్ ఫాదర్ ఎస్టేట్. ఒకవేళ ఫాదర్ గారిని ఇవన్నీ చేస్తే వాళ్ళ కూతుర్లకి ఆ షేర్ అంటే ఫాదర్ ద్వారా వచ్చే షేర్ తీసుకోవడానికి అర్హులు కారు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ లిస్ట్ కామెంట్ సారీ next one, arrange the following sentence in sequence so that a continuous narrative of the story of the dear departed could be made. అంటే ఇక్కడ మనకి 8 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 8 స్టేట్మెంట్స్ని మనం ఆర్డర్లో పెట్టాలి. సో ఇక్కడ 8 స్టేట్మెంట్స్ ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. దాని ఆర్డర్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే రైట్. సో వన్ డే మిసెస్ స్లేటర్ ఫెల్ట్ దట్ ఏబుల్ మెరీవెదర్ హ్యాడ్ డైడ్. నెక్స్ట్ తర్వాత ఏమైంది? ద స్లేటర్స్ సెంట్ ఏ టెలిగ్రామ్ టు ద జోర్డన్స్. తర్వాత బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ద జోర్డన్స్ స్లేటర్స్ హ్యాడ్ పించ్డ్ ఏబుల్స్ బ్యూరో. తర్వాత స్లేటర్స్ అండ్ జోర్డన్స్ వాంటెడ్ టు అసర్టైన్ ఇఫ్ ఏబుల్ మెరీవెదర్ హ్యాడ్ పెయిడ్, అంటే దే వాంట్ టు నో దట్. నెక్స్ట్ విక్టోరియా వాస్ సెంట్ ఏబుల్ మెరీవెదర్స్ రూమ్. నెక్స్ట్ సడన్గా విక్టోరియా కిందకు వచ్చి గ్రాండ్ ఫాదర్ మూవ్ అవుతున్నాడని చెప్తుంది. తర్వాత ఏబుల్ మెరీవెదర్ ఫౌండ్ ఫాల్ట్ విత్ ద 2 daughters. నెక్స్ట్ ఏబుల్ మెరీవెదర్ ఇన్ఫార్మ్ దట్ షీ వాస్ గోయింగ్ టు మ్యారీ మిసెస్ జాన్ షారాక్. ఇది మన ఆర్డర్. నెక్స్ట్ హియర్ ద లిస్ట్ ఆఫ్ ట్రైట్స్ ఆఫ్ పర్సనాలిటీ. ద ట్రైట్స్ ఆర్ డిస్క్రైబ్ మిస్సెస్ స్లేటర్స్ క్యారెక్టర్స్. ఇక్కడ మిస్సెస్ స్లేటర్స్ క్యారెక్టర్ పరంగా మనం చూస్తే ఇందులో ఇచ్చిన ఏ వర్డ్స్లో ఇవన్నీ కూడా రాంగ్ అనమాట. ఇవన్నీ సమ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మిస్సెస్ స్లేటర్కి ఏం సూట్ అవుతాయి అనే క్వశ్చన్ అనమాట. సో గ్రీడీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఓవర్ పవరింగ్ కూడా సూట్ అవుతుంది, ఆనెస్ట్ అస్సలు లేదు, సెన్సిటివ్ కూడా కాదు, డామినేటింగ్ ఎస్, బ్లంట్ ఎస్, స్ట్రైట్ టాకింగ్ ఎస్, హంబుల్ అస్సలు కాదు, ఇంపొలైట్ ఎస్, ఇన్సెన్సిటివ్ ఎస్. అంటే ఇక్కడ ఎందుకు అవన్నీ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రీడీ అని ఎందుకు ఎలా చెప్తామంటే మిస్సెస్ స్లేటర్స్ పించింగ్ యర్ ఫాదర్స్ బ్యూరో అండ్ క్లాక్ బిఫోర్ ది అరైవల్ ఆఫ్ హర్ సిస్టర్ ఎలిజబెత్ జార్డన్ అండ్ హర్ హస్బెండ్. సో జార్డన్ రాకుండానే ఫాదర్ యొక్క ప్రాపర్టీని ఆమె తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం అండ్ స్లీపర్స్ కూడా తీసుకుని ఈ విధంగా మనం గ్రీడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓవర్ పవరింగ్ అని ఎలా చెప్పొచ్చు అంటే మిస్సెస్ స్లేటర్ ఆస్కింగ్ విక్టోరియా టు క్లోజ్ ద డోర్ ఇఫ్ యర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ అంకుల్ బెన్ కమ్. అంటే ఇక్కడ అంకుల్ ఎలిజబెత్ లేకపోతే అంకుల్ అంటే ఇద్దరు వస్తారు కాబట్టి ఈ లోపే నువ్వు డోర్ క్లోజ్ చేయి అని చెప్పడం ద్వారా మనం ఓవర్ పవరింగ్ అని చెప్పొచ్చు అనమాట. డామినేటింగ్ ఎలా చెప్పొచ్చు అంటే హర్ డామినేటింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హర్ హస్బెండ్ హెన్రీ. అని హెన్రీ ఏం చెప్పినా నో ఇట్స్ నాట్ దాట్ అని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ బ్లంట్ అంటే హర్ సేయింగ్ టు హర్ సిస్టర్ బీ క్వైట్ ఎలిజబెత్. హర్ ఆస్కింగ్ విక్టోరియా టు చేంజ్ ఇట్. విక్టోరియా ఎందుకు చేంజ్ చేసుకోవాలని అడిగినప్పుడు మిస్సెస్ స్లేటర్ కీప్ క్వైట్ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ అని చెప్తారు అనమాట బ్లంట్. నెక్స్ట్ స్ట్రైట్ టాకింగ్. వెన్ విక్టోరియా సేస్ ద పర్హాప్స్ ద గ్రాండ్ ఫా డిడ్ నాట్ గో టు పే హిస్ ఇన్సూరెన్స్ స్లేటర్ స్నబ్స్ హర్ సేయింగ్ హి వెంట్ అవుట్. స్ట్రైట్ టాకింగ్ అంటే అర్థం ఏంటంటే అది రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఆమె తోచిందని చెప్పాడు, అంటే నేను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంపొలైట్. ఇంపొలైట్ ఎలా చెప్పవచ్చు? మిస్సెస్ స్లేటర్ టాకింగ్ టు హెన్రీ వై షుడ్ వి బ్రింగ్ ద బ్యూరో డౌన్ హియర్, యూ కెన్ డూ ఇట్ బిఫోర్ దట్. యాక్చువల్ హస్బెండ్ రెస్పెక్ట్ చేసి మాట్లాడాలి, కానీ ఆమె రెస్పెక్ట్ ఏమి ఇవ్వట్లేదు, ఇవ్వకుండా ఎందుకు తీసుకురావాలని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ హెన్రీ చెప్తాడు ఐ వుడ్ నాట్ కేర్ టు, షీ సేస్ ఇఫ్ డోంట్ లుక్ సో డాఫ్ట్. పనికిమాలోళ్ళ కనిపించొద్దు, ఫూలిష్లా కనిపించొద్దు, ఎందుకు తీసుకురావు ఎందుకు చేయవు అని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్సెన్సిటివ్ అని ఎలా చెప్పొచ్చు అంటే వెన్ విక్టోరియా సేస్ టు హర్ దట్ ఇస్ గ్రాండ్ పాస్ క్లాక్ షీ రిప్లైస్ బీ క్వైట్ ఇట్ ఇస్ అవర్స్ నౌ. అంటే సెన్సిబిలిటీ ఏమి లేదు, హ్యూమానిటీ అనేది ఇక్కడ ఏం కనబడట్లేదు. వెన్ మిసెస్ జార్డన్ సేస్ టు హర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఫాదర్ నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ షీ సేస్ బీ క్వైట్ ఎలిజబెత్ అని అంటారు. సో ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్స్ ఆఫ్ మిస్సెస్ స్లేటర్, అంటే స్లేటర్ ఎలా డిస్క్రైబ్ చేయొచ్చండి, ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ మిస్సెస్ స్లేటర్ కోసం మనం మాట్లాడుతున్నాం. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ వన్ యాక్ట్ ప్లే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ డస్ ద ప్లే ద డే డిపార్టెడ్ హ్యావ్.
ఇక్కడ మనకి అసలు డియర్ డిపార్టెడ్ అనేది ఒక ప్లే అని చెప్పడానికి మనకి సింబల్స్ ఏంటి, అంటే ప్లే అంటే అసలు ఏంటి, ఏ ఉండాలి అనేది అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇచ్చే 1 యాక్ట్ ప్లే అన్నాడు, ఓకే వాడు హెడ్డింగ్ ఇచ్చే 1 యాక్ట్ ప్లే, దాన్ని ఏ విధంగా నువ్వు ప్రూవ్ చేయగలవు, ఇది 1 యాక్ట్ ప్లే నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేయగలవు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ద ప్లే ద డియర్ డిపార్టెడ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ వన్ యాక్ట్ ప్లే విత్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్. దానికి ఉన్న పర్టికులర్ ఫీచర్స్ బట్టి మనం ఇది 1 యాక్ట్ ప్లే అని చెప్పవచ్చు. సో ప్లేకి ఉండాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. మరి ఆ ఫీచర్స్ ఏంటి అంటే మినిమల్ క్యారెక్టర్స్, ద ప్లేస్ ఓన్లీ 6 క్యారెక్టర్స్, చాలా తక్కువ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సింగిల్ సెట్టింగ్ ఆర్ యూనిటీ ఆఫ్ ప్లేస్, అంటే ఒక సెట్టింగ్లోనే మొత్తం అయిపోతుంది అనమాట. సో ద హోల్ ప్లే హ్యాపెన్స్ ఇన్ ఏ సింగిల్ సెట్టింగ్ ఆఫ్ ద ప్లేస్, అంటే ఇక్కడ ఏమైంది మొత్తం అంతా కూడా ఎక్కడ జరిగింది, స్లేటర్స్ హౌస్లోనే మొత్తం జరిగిపోయింది. నెక్స్ట్ 1 యాక్ట్ విత్ 1 ఆర్ మోర్ సీన్స్, అక్కడ మనం ఒకటే యాక్టింగ్ తోటి ఇది కంప్లీట్ అయిపోయింది, అంటే ఇదంతా కూడా ఒక్క సీన్లోనే కంప్లీట్ అయిపోయింది. దిస్ ప్లే హ్యాపెన్స్ ఇన్ ఓన్లీ 1 సీన్. అఫ్కోర్స్ మన లెసన్ ఇవ్వడం అనేది 2 పార్ట్స్కి ఇచ్చాడు, కాకపోతే ఎంత ఎక్కడ జరిగింది మనకి ఇంట్లోనే జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఫోకస్ ఆన్ 1 ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేయడం. ఇక్కడ ఏమవుంది, ఇక్కడ దిస్ ప్లే ఫోకస్ ఆన్ ద హాలోనెస్ అండ్ వ్యాక్యుటీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్, అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఆ దూరం, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్కి మనం ఇచ్చే వాల్యూ అన్న దాని మీద ఇదంతా కూడా ఫోకస్ చేస్తుంది. అంటే రిలేషన్స్ అనేవి ఎవరి రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అందరూ కూడా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ప్లేకి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటంటే లిమిటెడ్ టైం, చాలా తక్కువ టైంలో అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ప్లే టేక్స్ లెస్ దాన్ హాఫ్ అన్ అవర్, సో హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువలోనే ఈ ప్లే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ట్విస్ట్ ఎండింగ్ అనేది ట్విస్టింగ్గా ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ ఇన్ ద లాస్ట్ సీన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ డిసైడ్స్ టు మ్యారీ విడో షోరఫ్ ఎట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్, ఆడియన్స్ కెనాట్ గెస్ అండ్ ఎక్స్పెక్ట్ దిస్ ట్విస్ట్. ఇక్కడ ఈవెన్ మన లెసన్ ఎండింగ్ వెళ్ళినంత వరకు కూడా ఈ ట్విస్ట్ అనేది మనకు అసలు ఏం అర్థం కాదు యాక్చువల్ చెప్పాలంటే, ఓకేనా. కాబట్టి మంచి ట్విస్ట్ తోటి ఈ ప్లే అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే నెక్స్ట్, సో ఇది మనకి లెసన్ సంబంధించిన వరకు. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో వొకాబులరీ పార్ట్ చూద్దాం. వొకాబులరీ పార్ట్ ఉన్నాయి, ఇంటర్జెక్షన్స్ ఉన్నాయి, తర్వాత కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. అలాగే గ్రామర్ పాయింట్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, కాబట్టి ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. రైట్, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ సమ్ టైమ్ టు లుక్ ఎట్ ద క్లాజర్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆఫ్ డియర్ డిపార్టెడ్ 2. ఓకేనా, ఇక్కడ మనకి ఇందులో మనం ముఖ్యంగా డియర్ డిపార్టెడ్ 2 గ్లాజరీ డిస్కస్ చేసుకున్నాం, మీ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు ప్లేకి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి అనే దానికోసం కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మరి ఇది ఒకసారి చూడండి మీరు ఈ వీడియో ఎండ్ చేసే ముందు. ప్లేకి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఇది ఒక క్యారెక్టర్ అండి, మినిమల్ క్యారెక్టర్, తక్కువ క్యారెక్టర్స్ ఉండాలి, సింగిల్ సెట్టింగ్లోనే కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ ఒకే సీన్లో కంప్లీట్ అయితే ఇంకా మంచిది, ఒకే ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేయాలి, తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి, బెటర్ ఎండింగ్ అనేది కొంచెం ట్విస్టీగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక ఉదాహరణ మీకు ఇంట్రెస్ట్ అనిపించి నచ్చింది, దీనివల్ల నాకు ఉపయోగం ఉంది అని అనుకుంటే మీ 10th క్లాస్ ఫ్రెండ్స్గా షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై.